హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. లొకేషన్ మారిపోయింది కదా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా ఇంటికి వచ్చాము శ్రీకాకుళం. ఇప్పుడే వర్షం పడింది, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అలా పొలంకి ఒక రౌండ్ వేసేద్దాం, మా పొలాలు అవన్నీ కూడా చూపిస్తాను, రండి వెళ్దాం. ఇదైతే మా పాతిల్లు అనమాట. పాతిళ్ళకి ముందు ఇలాగ మందార పూలు, కరివేపాకు కొంచెం ఎక్కువేం కాదులేండి, పూజకి ఇంట్లో కర్రీస్లోకి కావాలి కాబట్టి కరివేపాకు అయితే ఇలా వేసామన్నమాట. ఇదైతే మా పాతిల్లు. ఇది ఆల్మోస్ట్ ఒక 90 years అవుతుంది కట్టి. ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలా హైట్ ఉండేదంట. మా అత్తయ్య గారు వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎత్తుగా ఉండేది ఇల్లు, ఎత్తుగా ఉండేదంట చాలా హైట్లో. ఇప్పుడైతే ఇంకా అలాగా పక్కన ఇల్లులు అవన్నీ హైట్ పెరిగిపోవడం వల్ల ఇది కొంచెం డౌన్ అయిపోయింది. చూడండి, 19 years అంటే మాటలు కాదు. మొత్తం అంతా కూడా మట్టి గోళ్ళు. తర్వాత కొంచెం పెచ్చులు అవి ఊడుతున్నాయి అనేసి మళ్ళీ పైన కొంచెం సిమెంట్ ఇలా పామారు. కానీ అసలు పైనంతా ధాన్యం దాస్తాం, దాన్ని కొట్టు అంటారు. దాని లోపల ధాన్యం అవన్నీ దాస్తాము. ఇప్పుడైతే లేదులేండి, ఏదన్నా పాత స్టఫ్ అదంతా కూడా అందులో దాచుతున్నాము. ఇప్పుడైతే పొలంకి వెళ్దాం రండి. బాగుందా? రత్నా ఒప్ప పెద్ద ఒప్ప కరిసేద్దే కొరికేద్దే. కిస్ 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 కిస్. అప్పుడు వచ్చినప్పుడు దసరాకి మొత్తం నిండుగుండి కలుపులు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మరి ఎండిపోయాయి. ఇది మా జీడికొండ. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా, జీడికొండ ఇది. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి పొలాలకి. రండి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? పొలానికి. వర్షం వచ్చి మొత్తం అంతా కూడా బురద అయిపోయింది, కాళ్ళు దిగబడిపోతున్నాయి. సగం ఎండ, సగం మబ్బు, సగం వర్షం. ఇప్పుడు కొత్తగా ఈ రోడ్డు వేసారనమాట. ఇలాగ లోపలికి ఇంకా పొలాలు ఉన్నాయి కదా, పక్కనూరు వాళ్ళు గట్టా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇలాగ రోడ్డు వేసారు. లేకపోతే ఇంత దారి నుంచి అలాగా ఆ చివరికి అలా వెళ్ళి ఆ లెఫ్ట్కి అలా పొలాలు ఉంటాయన్నమాట, అలా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు రోడ్డు వేసారు కాబట్టి ఇలా వెళ్తున్నాం. మోక్షితకి వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు. మోక్షిత, ఇవన్నీ కూడా పొలాలే. అంటే ఇప్పుడు వరి సీజన్ అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉన్నాయి. కొంతమంది నువ్వులు, పెసలు ఇవన్నీ కూడా వేశారు. ఆ పంట కూడా నువ్వులు కూడా అయిపోయింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఇంకా ఏంటి 10 అడుగులైనా వేయలేదు, అప్పుడే నీళ్ళ. సోహి, మోక్ష కూడా తాగాడా? మోక్ష తాగలే. సోహికే బాటిల్ తెచ్చింది సోహియే, తాగేది సోహినే. నేను తెచ్చినాను బాటిల్. ఎక్కడి నుంచి? నువ్వే మోసావా? ఓకే, వెరీ గుడ్. ఎక్కడికి రేణుకా నువ్వు? మరి ఇల్లు ఈతపళ్ళు లేవా? ఇక్కడ కాదు కానీ ఎదరికైతే ఉన్నాయి. ఇంటి చెట్టు పైనుంచి నువ్వు కోసేస్తావా? మోక్షిత, రాకెట్ కావాలా? అబ్బా, అలా కాదు సోహిత, ఫస్ట్ పైన ఉంది కదా, ఇలా కొంచెం ఇలా రాకెట్. నీకు రాదా? రాదు, చెప్పనా? ఇలా లాగి ఊర్రే రాలేదురా, ఇలా అనాలి. పదండి వెళ్ళిపోదాం, పదండి రా. సాయంకాల సమయంలో ఆవులు మేసుకుంటున్నాయి, మా ఊరి ఆవులు. ఇక్కడ ఎక్కువగా ఆవులే ఉంటాయి. మనకు పాలు కూడా ఆవు పాలే దొరుకుతాయి. గేదెలు అవి తక్కువ అనమాట. గేదెలు ఉంటే ఏంటంటే ఎక్కువ నీళ్లు అవి ఎక్కువ ఉండాలి గేదెలకి. ఇక్కడ కొంచెం వర్షాధారణ అవి తక్కువ కదా, అందుకని గేదెలు అంతగా ఉండవు. ఉన్న వాళ్ళందరికీ కూడా ఆవులే ఉంటాయి. మాకు పాలు కూడా ఎక్కువ ఆవు పాలే దొరుకుతాయి. అదే చిన్నపిల్ల ఎంత బాగుందో, చిన్న అదొక 20 రోజులు అవుతుందేమో కదక్క పుట్టి. అంతే. ఇది మా పొలం. ఆల్రెడీ వరి పంట వేసి తీసాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పంట కోసం దున్నించామన్నమాట. ఇలా 3 times దున్నించాలి. అంటే 2 times దున్నించాక లాస్ట్ దున్నించి విత్తనాలు వేయించాలి. ఇలా పొలం గట్టు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం.
పొద్దున్న మా అత్తయ్య గారు పెద్దమ్మ గారు వచ్చి ఈ గట్టుకి పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా తీసేసారనమాట. ఇలా పంట అవుతున్నంత వరకు కూడా తీస్తూనే ఉండాలి, లేకపోతే ఈ గట్టు అంతా కూడా పిచ్చి మొక్కలు అవి మొలిసిపోయి మనం నడవడానికి కూడా ఉండదు, ముళ్ళు మొక్కలు అన్నీ అలాగ పంట మీదకి కూడా వెళ్ళిపోయి ఇంక పంటను కూడా ఎదగనివ్వం అనమాట. ఈ మడి ఆ కింద మడి ఈ మూడు కూడా మావే. నెక్స్ట్ పంట కోసం దున్నించేసామన్నమాట. చూడండి ఇప్పుడు వేసవి కాబట్టి వేసవి దుక్కులు అయితే మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొక 2 దుక్కులు ఉంటాయన్నమాట. రైతు అంటే దేశానికి వెన్నెముక కాబట్టి సీజన్కి తగ్గట్టుగా వరి పంట అయిపోయిన తర్వాత ఆ పొలానికి తడిని దాన్ని బట్టి ఇంకా పంటలు అవన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట. నువ్వులు, పెసలు, వేరుశనగ ఇలాగా. ఇంక ఇప్పుడైతే వరి పంటకి అయితే సిద్ధం చేస్తున్నారు మొత్తం అంతా. పొడి దుక్కులు అయితే ప్రస్తుతానికి అయ్యాయి, ఇంకా మళ్ళీ ఇంకొక రెండు దుక్కులు అయితే ఉంటాయి. పై వరకు వచ్చేస్తాయి కదా అక్కడ నీళ్లు. వర్షాకాలం అయితే కనుక మొత్తం పై వరకు వచ్చేస్తాయి వాటర్. చూడండి ఇది బావి, ఎప్పుడు వాటర్ ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎండాకాలం అయినా సరే ఎంత పైకి ఉన్నాయో అదే వర్షాకాలం వస్తే ఇంకా పైకి ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ వాటర్ ఉంటాయి. వ్యవసాయ పనులకు ఉపయోగిస్తారు ఈ నీటిని. అవును, ఈ బావి ఈ పొలం గల వాళ్ళది. ఇక్కడ వీళ్ళు అన్ని పండిస్తారు కదా, చిలకడ దుంపలు, క్యాబేజ్ అన్ని వేస్తారు. ఎందుకంటే వీళ్ళకి బావి దగ్గరగా ఉంది కాబట్టి నీటి సప్లై అనేది బాగుంటది కాబట్టి రకరకాల పంటలన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వేరుశనగ వేసారు ఆ మడిలో. వేరుశనగ వాటిలన్నిటికి కొంచెం తడి ఎక్కువ ఉండాలి కాబట్టి నీటి సరఫరా ఎక్కువ ఉంటేనే మంచిగా పండుతాయి. ఇప్పుడు మనం తర్వాత మడికి వెళ్దాం. మన మడికి ఇక్కడ అందరికీ పొలాలు ఉంటాయి అన్నమాట. అందరూ సాగు చేసుకుంటారు కాబట్టి ఈ ఎండుగడ్డ అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ప్లెయిన్ ఏరియాస్లో అయితే గేదెలు, ఆవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఇంటికి తీసుకెళ్ళిపోయి వాటికి వేస్తారు. ఇక్కడ ఎక్కువగా గేదెలు, ఆవులు ఉండవు కాబట్టి ఇంకా ఆ గడ్డిని ఆ మడిలోనే అక్కడే కాల్చేస్తారు. మనకి ప్లెయిన్ ఏరియాస్లో అయితే వాటిని అమ్ముతారు కదా, అమ్ముతం కూడా చేస్తారు, సేల్ కూడా చేస్తారు. కానీ ఇక్కడ ఆప్షన్ ఉండదు. ఇంకా ఇలా అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటారనమాట. గట్లు అవన్నీ కూడా. గడ్డే మళ్ళీ ఎరువుగా పొలానికి ఉపయోగపడుతుంది. అవును, ఇప్పుడు పంట వేయడానికి కొంచెం టైం ఉంది కాబట్టి ఆడళ్ళు మగవాళ్ళు వచ్చి ఎవరైతే పొలం ఉందో వాళ్ళ దగ్గర గట్లన్నీ కూడా శుభ్రం చేసుకుంటారనమాట. మరి ఇప్పుడు చేయకపోతే పంట పెరిగిన తర్వాత అప్పుడు ఇంకా కలుపు ఎక్కువైపోద్ది కదా, కాబట్టి ఇప్పటి నుంచి వచ్చి ఆ గట్లు అవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మా అత్తయ్య గారు, పెద్దమ్మ గారు, పెద్దనాన్న గారు ఇక్కడే ఉన్నారు పొలంలోనే. సో ఇంకా వాళ్ళ కోసం వాళ్ళకి సాయంత్రం అయింది కదా, వస్తూ టీ తీసుకొచ్చాం అనమాట. టీ పోద్దాం దన్నక్క. మంచి కూర్చో. ఇదే పెద్దనాన్న గారు. సూర్యాస్తమయం అవుతుంది, పక్షులన్నీ కూడా గూటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు భలే ఉంటుంది చూడడానికి కదా సీనరీ అంతా కూడా. సగం మబ్బేస్తుంది, సగం చీకటి పడుతుంది. సూర్యాస్తమయం ఇలా పట్టుకొని లాగడమే వచ్చేస్తున్నాయి నాని ఉండడం వల్ల నేల. రైతులు అంటేనే ఎండనక వానక కష్టపడాలి. మనం కొంచెం బురద అంటుకుంటేనే అమ్మో బురద అంట. కానీ రైతులు అన్న తర్వాత బురదలోనే కష్టపడాలి. వానైనా వర్షమైనా పిడుగులైనా ఏమైనా పొలంలోనే ఉండాలి. లేకపోతే మనకి పంటలు ఎలా పండుతాయి? ఎంత చదువుకొని ఎన్ని మేడలు కట్టి ఎంత డబ్బున్నా సరే రైతన్న పండించిన పంటతోనే మనం కడుపు నింపుకోగలుగుతాం. పూటకి 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే అది రైతన్న దయ వల్లే. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా బంగారం డబ్బు తినలేము కదా, అన్నమే తింటాం. కాబట్టి రైతన్న గొప్పవాడు. ఈ ఎండ్రకాయ దొరికింది కానీ ఇది ప్రాణంతో లేదు. ఏది ఎండ్రకాయ దొరికింది కానీ ప్రాణంతో లేదు, చచ్చిపోయింది పాపం. ఇది బ్రతికున్నప్పుడు మనం పట్టుకున్నామంటే ఇదిగో ఈ 2 కాళ్ళతో కొరికేస్తుంది, గట్టిగా కొరికేస్తుంది. మోక్షిత ఇదిగో క్రాబ్.
క్రాబ్ చనిపోయింది నాన్న, చనిపోయింది క్రాబ్, చనిపోయి. ఇదిగో ఇది తంటెం చెట్టు, దీన్ని తంటెం ఆకు అంటారు. ఈ ఆకు వండుకొని తినవచ్చు అనమాట. తోటకూరలాగే వేపుడు చేసుకొని తింటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి ప్రకృతిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి, కానీ అన్నీ మనం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం, మనకు తెలియదు. కానీ ఈ మొక్క తంటెం మొక్క అంటారు దీన్ని. పల్లెటూరులో ఉంటే ఎన్ని బెనిఫిట్సో. ఇంటి అద్దె కట్టక్కర్లేదు, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, అలాగే మనకున్న కాస్త గొప్ప పొలంలోనే కూరగాయలు ఇవన్నీ పండించుకొని ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ ఖర్చు లేకుండా ఉండొచ్చు. అదే మనం సిటీలోకి వెళ్ళిపోయి అద్దెలు, కరెంట్ బిల్లు, నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం కదా. సొంతూరులో ఉన్న వాళ్ళే చక్కగా బాగున్నారు. పండగ వచ్చినా ఏదొచ్చినా నచ్చింది కొనుక్కోవడం, నచ్చిన బట్టలు కట్టుకోవడం. మాకు అనిపిస్తుంది ఇక్కడే వదిలేసి అక్కడికి వెళ్ళి ఉంటున్నామే, అక్కడ ఏం ఆనందం ఉంటుంది. నచ్చిన బట్టలున్నా ఏమున్నా కొనుక్కున్న 4 గోడల మధ్యన మన 2-3 మాత్రమే ఉండగలం. అదే పల్లెటూరులో ఉంటే పండగలు అవి వచ్చాయనుకోండి, చుట్టాలందరూ ఒక దగ్గర చేరుతారు, ఆ సంతోషం వేరు కదా. టీవీల్లో, ఫోన్లో అబ్బా లొకేషన్ ఎంత బాగుంది, ఆవులు, పక్షులు, కొండలు, పొలాలు అనుకుంటాం. ఇదిగోండి మా కళ్ళ ముందే ఉంది. పల్లెటూరులో ఉంటే సీనరీస్ అన్నీ కూడా మన సొంతమే, మన మనసుకి నచ్చేలాగా మనం దాచుకోవచ్చు. మనం ఇంటి దగ్గర ఉంటే పద్దాక ఉక్కపోస్తుందని చెప్పేసి ఫ్యాన్ అని, కూలర్ అని, ఏసీలని వేసుకుని ఉంటాం. కానీ ఇలా పొలాల్లోకి వచ్చామంటే స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకోవచ్చు. పక్షుల కిలకిలలు. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చెరువులు అవి ఎండిపోయాయి, వాటర్ తగ్గిపోయింది. కానీ వర్షాకాలం వస్తే సెలయేటి గలలు, ఎక్కడ చూసినా సెలయేటి గలగలలు వినిపిస్తూ ఉంటాయి. నీరు సౌండ్ చక్కగా మంచిగా ఉంటుంది. వాతావరణం చూడండి ఎంత బాగుందో. అక్కడ ఆవులు మేస్తున్నాయి. చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, మంచి గాలి. ఇలా పీల్చే అదృష్టం కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు. మాకైతే ఉంది కాబట్టి మేము లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీరు, ఆహారం, బట్టలు అన్నిటితో పాటుగా సిటీలో ఇప్పుడు గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ప్యూర్ ఎయిర్ కావాలి అంటే ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి ఒక మిషన్స్ అవి వాడితే కల్తీ లేని ఎయిర్ ఇదంతా ఉంటుందని మళ్ళీ అలా కూడా అవి కూడా వాడుతున్నాం ఇప్పుడు చూడండి. అలా నీట్గా శుభ్రంగా అదంతా కూడా గట్లవన్నీ శుభ్రం పారతో చెక్కాలి నీట్గా. మళ్ళీ చెక్కాలి. అలా నీట్గా చేసుకుంటా ఉంటే చూడడానికి బాగుంటుంది, పంట కూడా మంచిగా పండుతుంది అనమాట. కలుపు మొక్కలు అవి ఎక్కువ పెరిగేస్తే మళ్ళీ పంటకి దెబ్బ అయిపోద్ది. అదిగోండి అది గ్రైనేట్ కొండ చూడండి. నానమ్మ కావాలా? వెళ్ళిపోదామా? పొద్దుపోయింది కదా, మళ్ళీ వంట అది చేయాలి, పిల్లలు మళ్ళీ ఆకలి. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట అవన్నీ కూడా చూసుకోవాలి పనులు. మా పెద్ద పాప అయితే ఆల్రెడీ వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది, మా చిన్న పాప ఇక్కడే ఉంది. మోక్షి, మోక్షిత ఏం చేస్తున్నా? ఎక్కడికి వచ్చాం? మా చిత్తు మా మామిడి మొక్కలు చూద్దాం రండి. పోయిన సంవత్సరం ఎక్కువ కాపు లేకపోయినా ఒక సైజు మాదిరిగా పెద్ద పెద్ద కాయలు దిగాయి. ఈ సంవత్సరం అయితే పెద్దగా కనిపించట్లా. ఇవి ఈ టేకు మొక్కలు సరిహద్దు అనమాట. ఈ లోపల ఇదంతా కూడా మాదే. 6 మామిడి మొక్కలు ఉన్నాయి. లేవు కాపు కాయలు. పూతైనా వచ్చిందో రాలేదో. ఇదిగోండి ఇవన్నీ కూడా పూతికి చీపుర్లు అనమాట. మట్టిళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా ఇవే తుడిచేవాళ్ళు. ఇప్పుడు గచ్చి అయిపోయింది కాబట్టి కొండ చీపుర్లు కూడా మేము పండించుకుంటాం. ఎక్కువ అందరూ కూడా కొండ చీపుర్లే, మనకు గొట్టాన్ చీపుర్లు, కొండ చీపుర్లు అని అమ్ముతారు కదా, ఆ చీపుర్లు పండిస్తానంట, అవి తుడుస్తున్నాము. మట్టిళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా ఇవే వాడేవాళ్ళు. ఇంతకు ముందు కూడా ఎక్కువ గచ్చైనా ఇవైనా పూతికి చీపుర్లే వాడేవాళ్ళు అనమాట. వీటికి తెచ్చి మొత్తం అంతా కోసి కట్టలు కట్టి ఎండపెట్టి మళ్ళీ వాటిని బాగు చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ ముళ్ళు ఉన్నాయి కదా, ముళ్ళు రాలిపోయి ఇంట్లో పడిపోయి అనుకోండి మళ్ళీ మనకి చాలా గుచ్చుకుంటాయి బాగా.
చూడండి ఇలా అంటేనే ఇలా వచ్చేస్తున్నాయి. ఇలా 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 2 చీపుర్లు ఇలా ఇలా రుద్ది రోడ్డుకి వేసి రుద్ది ఇలా చేస్తారు. తర్వాత మనం వాడుకుంటాం అనమాట. కొండ చీపుర్లు అయినా సరే అంతే, వాటిని తెచ్చి ఎండపెట్టి కట్టలు కట్టి మళ్ళీ వాటిని బాగు చేసి అవన్నీ చేశాక మనం వాడుకోవాలి చీపుర్లు. ఎందుకంటే వాటికి ఉండే పువ్వులు అవన్నీ రాలిపోయి ఎక్కువ మనకి గుచ్చేసుకుంటూ ఉంటాయి. అబ్బా చీమ కరిచేసింది. నేను అటు ఇటు చూసుకుంటూ ఉన్నాను, కింద కాళ్ళకేమో చీమలు కరిసి ఇక్కడ కరిసేసింది ఈ చీమ. చూసుకోపోతే ఎలాగా కరుస్తాయి. చిన్నప్పుడు మా అన్నయ్య నేను చలికాలం వస్తే మంట వేయడం కోసమని పక్కింటి వాళ్ళ దగ్గర వాళ్ళేమో పడుకుని ఉండేవాళ్ళు, లెగిసేవాళ్ళు కాదు. తడికిలోంచి చేతులు పెట్టి ఈ గడ్డంతా లాక్కొచ్చేసి వాళ్ళకి తెలియకుండా మంటలు వేసుకొని చలి మంట వేసుకునే వాళ్ళం అనమాట. ఇవి నువ్వు మొక్కలు పంట అయిపోయింది. ఇంకా ఇవి నువ్వులు అవన్నీ కూడా తీస్తాం కాబట్టి పక్కేస్తాము. మనం కందులు మినువులు ఎలాగే చేస్తామో అలాగే కోసేసిన తర్వాత ఎండబెట్టి ఒక బరకం వేసేసి, కందులు మినువులు అయితే కొట్టాలి, పెసలు ఇవన్నీ కూడా ఎండిన తర్వాత కొట్టాలి. ఇవి కొట్టనక్కర్లేదు, జస్ట్ ఇలా దగ్గర కుప్పలాగా వేసేస్తే ఒక 2-3 రోజులు ఎండ తగులుతూ ఉంటే అవన్నీ కూడా రాలుతాయి అనమాట. అప్పుడు జస్ట్ ఇలా 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 విదిలించేస్తే చాలు, ఆ నువ్వులన్నీ కూడా బరకం మీదకి రాలిపోతాయి. ఇంకా అవన్నీ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ వాటిని గాలించి క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం, దాచుకుంటాం అనమాట. ఇంకా పొద్దుపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాము. మా పాప ఆల్రెడీ ఇంటి దగ్గరే ఉంది, పెద్ద పాప. ఇంటికి వెళ్ళి వంట పనులు అవన్నీ కూడా చూసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్కి వచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ 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 బాయ్. మోక్షి ఆవి ఏమంది అంబా అంది.